ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం మాతృభ్యో నమః పితృభ్యో నమః ఆచార్యేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మా తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం కొన్ని యొక్క ఆ అష్టకాలు దాని యొక్క ఫలితం ఏందని తెలుసుకోవచ్చు అన్నమాట. మనము నిత్యము మన వీడియోలు చూసేవాళ్ళు కూడా ఈ రిలవెంట్ మనకు మనుషులే ఉంటారనమాట. భగవాన్ యొక్క కీర్తనలు, భగవాన్ స్మరణ జనాలే ఈ మన అస్ట్రాలజీ సబ్జెక్ట్స్ కానీ ఈ ఈ ఆధ్యాత్మిక ఛానల్స్ చూస్తూ ఉంటారనమాట. ఇది మనకు చాలా ఉపయోగం అవుతుంది అనమాట. దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు మనకు వస్తుందని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు చేసేదానికి 70,000 మంత్రాల పైన ఉన్నాయి, 70,000 అనుష్ఠానాలు ఉన్నాయి అనమాట. ఇక్కడ చాలా అనుష్ఠానాలు ఉన్నాయి. మన సాంప్రదాయంలో వాళ్ళకి తగినన్ని వాళ్ళు చేసుకోవచ్చు. కొన్ని ఉన్నాయి, ఆ యూనివర్స్ చేసుకుంటూ ఉంటాం మేము. అది ఈ కలియుగానికి కానీ, ఇప్పుడున్న పరిస్థితులు కానీ, ఇటు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని అనుష్ఠానాలు చేసుకుంటూ ఉంటాం అనమాట. మనకు వాక్ ఫలం కావాలి, వాక్ సిద్ధి కావాలి, మన చిప్పింగ్ జరగాలి, దానికి కొన్ని ఉంటాయి. ఇవంతా చేసుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత అన్ని రకాలు నేను చేసే ఈ యొక్క వృత్తి జ్యోతిషానికి సంబంధించినటువంటి అనుష్ఠానాలు జరుగుతూ ఉంటుందన్నమాట. అది చేసుకోవడం నా కర్తవ్యం. అలాగే కొంతమంది చేస్తూ ఉంటారన్నమాట. కొన్ని ఫలితాలు ఇవ్వకపోవచ్చు, కొన్ని ఫలితాలు ఇవ్వచ్చు. ఇది మనం చేసుకున్న సమయాలు, చేసుకునే ప్రొసీజర్ పైన డిపెండ్ అయి ఉంటుందని చెప్పచ్చు. కొన్ని అనుష్ఠానాలు సాంగోపంగా అన్నీ జరగాలి. కొన్ని దానికి తగ్గట్టు చేస్తే దానికి ఒక రకమైన ఫలితాలు వస్తుంది. దానికి నిలువ సాక్ష్యం నేనే, దానికి ఇంకెవరు అవసరం లేదు. నేను ఎందుకంటే ఉద్యోగం వదిలి జ్యోతిషం చెప్తున్నా అంటే అర్థం చేసుకో. మంచి డీసెంట్ జాబ్లో ఉండి నేను వదిలేసి దీంతో కూర్చున్నా అంటే దీంతో నేను ఏదో చూసుకున్నాను, దీంతో ఏమో చూడాలని అనుకుంటున్నాను. నేను చూస్తాం. భగవత్ ప్రేరణ, భగవతుని కృప అది ఎలా ఉందో మనకు తెలియదు. నేను చేసే కర్తవ్యం చేస్తూ ఉంటాను, నేను అనుకున్నది చేయాలని చేస్తూ ఉంటాను అనమాట. అలాగే మనకు అష్టోత్తరాలు, శతనామాలు, షోడశోపచారాలు చాలా ఉన్నాయన్నమాట. మంత్రాలు, చిన్న మంత్రాలు, పెద్ద మంత్రాలు, త్రిశతులు, సహస్రము అన్నీ ఉన్నాయి మనకు. అష్టకాలు, దీంతో అష్టకాలు కూడా చాలా విశిష్టమైన ఒక సిస్టమ్ ఉంది అనమాట. దాన్ని చేయడం వల్ల ఏమి జరుగుతుంది? దీన్ని చేయడం వల్ల, ఈ భగవన్ నామస్మరణ చేయడం వల్ల మనం చేసుకునే ఎన్నో సంచిత కర్మాలు, ప్రస్తుతం చేసుకున్న కర్మాలు, తెలియని తప్పులు, మరణానంతరం మనము డెస్టినీ అది ఎక్కడో చోట మంచి చోటుకు తీసుకెళ్తుంది అనమాట. అది దానికి ఉపయోగం అవుతుందని చెప్పచ్చు. దీంతో ఈ అష్టకాల్లో కొన్ని అష్టకాలు చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ గణనాయక అష్టకం అని ఉంటుంది. ఈ అన్ని విజయాలకు ఏం చేయాలంటే గణనాయక అష్టకం పారాయణం చేయడం వల్ల అన్ని రకాల విషయాలు వస్తుందని మన ధర్మశాస్త్రాలు చెప్తుంది. శివాష్టకం చేయడం వల్ల శివుని అనుగ్రహం చాలా మంచిది అనమాట. అది శివానుగ్రహం ఉంటే వాళ్ళు ఏంటంటే కూల్గా ఉన్నంత ఉంటారు. వాళ్ళకు బరస్ట్ అయింది అనుకున్న తర్వాత వాళ్ళని పట్టుకోలేరు అనమాట. శివానుగ్రహం అంత బాగుంటుంది అనమాట. తర్వాత ఆదిత్య హృదయం పారాయణం వల్ల ఆరోగ్యము, ఉద్యోగంలో అన్ని బాగుంటుందని చెప్పచ్చు. తర్వాత శ్రీ రాజరాజేశ్వరి అష్టకం చేయడం వల్ల సర్వవాంఛిత సిద్ధి, అన్ని రకాలైన మన కోరికలు సిద్ధిస్తుంది అనమాట. ఆమె రాజరాజేశ్వరి చాలా ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్తుంది అనమాట. రాజరాజేశ్వరి ఉపాసకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు వాళ్ళ విపరీతమైన వర్చస్సు, వాళ్ళకు అది చాలా బాగుంటుంది అనమాట. చేసుకోవడం వల్ల సర్వవాంఛ సిద్ధి కలుగుతుందని చెప్పచ్చు. అన్నపూర్ణ అష్టకం ఆకలి దప్పులు తీర్చేస్తుంది అనమాట. వాళ్ళకి జీవితంలో దరిద్రం అనేది రాదు, తిండి నీళ్లకు ఎటువంటి కొరత ఉండదు. దీన్ని అష్టకం చేయొచ్చు. ఇదంతా కూడా చిన్నవే అనమాట. మ్యాక్సిమం ఒక 10 నిమిషాలు కూడా పట్టదనమాట. చేసుకోవడం వల్ల ఏకాగ్రతతో చేయాలి. కాలభైరవ అష్టకం అందరికీ తెలిసిందే. ఆధ్యాత్మిక జ్ఞానం, అద్భుత జీవన శైలిని ఇస్తుంది అనమాట కాలభైరవ అష్టకం పారాయణం చేస్తే. దుర్గా అష్టోత్తర శతనామము, దీంతో ఎటువంటి భయం ఉన్నా కూడా తొలగిచ్చేస్తుంది. రాహుకృత దోషాలు ఇటువంటిది ఆ దుర్గా అష్టోత్తర శతనామం నుంచి అది భయం దూరం అయిపోతుంది అనమాట. తర్వాత విశ్వనాథ అష్టకం విద్యా విజయం. అందరికీ విద్యలో అందరూ
చదువుకోవాలి, పాస్ అవ్వాలని ఉంటారు. ఎవరు ఫెయిల్ అవ్వాలని ఎవరు వెళ్ళరు కదా. అందుకని విద్యలో విజయం కావాలంటే విశ్వనాథ అష్టకాన్ని పారాయణం చేయడం వల్ల అది కలుగుతుందన్నమాట. మళ్ళీ తర్వాత సుబ్రహ్మణ్య అష్టకం, సర్ప దోష నాశనం జరుగుతుంది, పాప నాశనం కూడా జరుగుతుంది అన్నమాట ఈ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయడం వల్ల. తర్వాత హనుమాన్ చాలీసా, శని బాధలు, పిశాచ పీడలు అంటే తెలియని ఏదో ఇల్యూషన్స్ లో ఉంటారన్నమాట, భయంగా ఉంటారన్నమాట, తెలియని వాళ్ళకు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఈ శని బాధలు, పిశాచ పీడలు కూడా తొలగిపోతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. విష్ణు శతనామ స్తోత్రం, పాప వినాశనం, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇది చాలా చనిపోయిన తర్వాత వాళ్లకు ఈ దశదిన కర్మలైన తర్వాత వైకుంఠ సమారాధనలు చాలా మంది మహానారాయణ ఉపనిషత్తులు ఇవంతా కూడా పారాయణం చేస్తారనమాట. ఆ గతించిన వారికి మంచి లోకాల ప్రాప్తి కలగాలనేది చేస్తుంటారు అనమాట. తర్వాత శివ అష్టకం పారాయణించే వల్ల సత్కళత్ర, సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది అనమాట. సంతాన ప్రాప్తి ఉంటుంది, మంచి సంతానం కలుగుతుంది అనమాట. తర్వాత అష్టకం పారాయణం చేయడం వల్ల సర్వ శుభ ప్రాప్తి కలుగుతుంది అనమాట, అన్ని శుభాలు కలుగుతుంది అనమాట. శివ షడాక్షరి స్తోత్రం అంటే ఇది చేయడం వల్ల చేయకూడని పాపాలు చేసుకుంటారు అనమాట. కొన్ని మనకు తెలిసి చేయకూడని పాపాలు ఏదో చేరాని పనులు చేస్తుంటారు అనమాట. అటువంటి వాటికి శివ షడాక్షరి స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఆ పాపాలు విముక్తి కలుగుతుందని చెప్తుంది అనమాట. లక్ష్మీ నరసింహ స్తోత్రం, ఆపదలో చాలా మంది ఆపదలు ఉంటారు, వాళ్ళకి సహాయం దొరుకుతుంది అనమాట. పీడనాశనం, అప్పుడు జరిగిన ఆ పీడ పరిహారం అవుతుంది అనమాట. దాన్ని లక్ష్మీ నరసింహ స్తోత్రంలో దీన్ని చేయడం వల్ల ఆపదలో ఉన్నప్పుడు సహాయము, సర్వపీడ నివృత్తి అవుతుందని చెప్తుంది అనమాట. కృష్ణాష్టకం పారాయణం చేయడం వల్ల కోటి జన్మ పాప నాశనం కలుగుతుంది అని చెప్తుంది అనమాట. ఉమామహేశ్వర స్తోత్రం పారాయణం వల్ల భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుందని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అనమాట. తర్వాత రామరక్ష స్తోత్రం చేయడం వల్ల హనుమంతుడి కటాక్ష, శత్రుపీడ కూడా దొరుకుతుంది అనమాట. తర్వాత లలిత పంచరత్నం పారాయణం వల్ల కీర్తి లభిస్తుంది, మంచి కీర్తి. ఏదైనా వాళ్ళకు ఏదో ఒక ఉద్యోగంలో ఒక కీర్తి ప్రతిష్టలు రావాలంటే దీన్ని పారాయణించాలి. లలితా పంచరత్నం అంటే వాళ్ళకి మంచి కీర్తి వస్తుందని ధర్మశాస్త్రాలు చెప్తుంది అనమాట. శ్యామల దండకం చేయడం వల్ల వాక్శుద్ధి కలుగుతుందని చెప్తుంది అనమాట. త్రిపురా సుందరి స్తోత్రం సర్వజ్ఞాన ప్రాప్తి కలుగుతుందని చెప్తుంది. శివతాండవ స్తోత్ర పారాయణం చేయడం వల్ల రథ గజ తురంగ ప్రాప్తి కలుగుతుంది, అన్ని రకాల వీళ్ళకు లాభసాటిగా ఉంటుందని చెప్పచ్చు. శని స్తోత్రం పారాయణం వల్ల శని పీడ నివారణ అవుతుంది అనమాట. ఈ ఏళ్ళనాటి శని తర్వాత నీచ శని ప్రభావాలు తొలగిపోతుందని చెప్పచ్చు అనమాట. మహిషాసుర మర్దిని స్తోత్రం పారాయణం వల్ల శత్రునాశనం జరుగుతుంది అనమాట. అంగారక రుణ విమోచన స్తోత్రం, రుణ విముక్తి నుండి బయటపడాలంటే అంగారక రుణ విమోచన స్తోత్ర పారాయణం చేయడం వల్ల జరుగుతుందని చెప్పొచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్. కార్తీక వీరార్జున స్తోత్రం పారాయణించే వల్ల నష్టద్రవ్య ప్రాప్తి, ఏదైనా నష్టమైన వస్తువులు, పోయిన వస్తువులు, బంగారము ఇలాంటివి విదేశీ ప్రయాణాలకు ఈ కార్తీక వీరార్జునుడిని ఇది స్తోత్ర పారాయణం చేస్తే జరుగుతుంది అనమాట. కనకదార స్తోత్రం పారాయణం వల్ల కనకదార కురుస్తుందని చెప్తుంది అనమాట. బంగారు కాసులు వర్షమే పడుతుంది, వాళ్ళకి ఎటువంటి ద్రవ్య లోటు ఉండదని మాత్రం చెప్పచ్చు అనమాట. ఇది శ్రీ సూక్తం పారాయణం వల్ల ధనలాభం కలుగుతుంది అనమాట. సూర్య కవచ పారాయణం సామ్రాజ్య సిద్ధి, వాళ్ళు ఏమనుకుంటారో ఒక దీనికి ఎంపైర్ లాగా అవచ్చు అనమాట వాళ్ళు. సుదర్శన మంత్రం రిపునాశనం, కంప్లీట్ ఏదైనా ఉంటే ఈ దరిద్ర నాశనం జరిగిపోతుంది అనమాట. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయవల్ల అశ్వమేధ యాగ ఫలం కలుగుతుంది అని చెప్తున్నారు అనమాట. రుద్ర కవచం పారాయణం చేస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని మన ధర్మశాస్త్రాలు చెప్తుంది అనమాట. బహళాముఖి ఆరాధన చేయడం వల్ల కోర్టు కేసులు కుజబాధకు విముక్తి అవుతుందని చెప్తుంది అనమాట. దక్షిణకాళి పారాయణం శని బాధలు, ఈతి బాధలు తొలుగుతుంది. భువనేశ్వరి కవచం పారాయణించే వల్ల మనశ్శాంతి, మానసిక బాధలు తొలుగుతుంది. వారాహి స్తోత్రం పారాయణం వల్ల శత్రునాశనం, అదే కాకుండా భూ సంబంధ వ్యవహారాల్లో కూడా చాలా ఉపయోగం అని చెప్పొచ్చు అనమాట.
లలితా సహస్రనామ పారాయణం వల్ల సర్వార్థ సిద్ధి కలుగుతుంది. అమ్మవారికి మించిన వేరే స్తోత్రం లేదు. అది లలితా సహస్రనామ పారాయణం నుండి అన్ని రకాలైన వీళ్లకు మేలు కలుగుతుందని చెప్పచ్చు. దత్తస్తోత్ర పారాయణము పిశాచ పీడ నివారణ జరుగుతుంది. గురు కృపా కటాక్ష దొరుకుతుందని చెప్పచ్చు. ఇట్లా మనం ఏమనుకుంటే ఆ యొక్క దేవతల యొక్క అనుగ్రహం కలగాలంటే ఇది పారాయణం చేయడం వల్ల అన్ని రకాలైన కూడా మనకు అనుకూలం కలుగుతుంది తెలియజేస్తూ, మీ సౌకర్యం మీకున్నటువంటి ఇబ్బందులు చూసుకుని మనకు భగవంతుడు మనకి ఇన్ని ఋషిమునులు మనకి ఇవంతా ఇచ్చి వెళ్ళారనమాట. దీన్ని ఏదైనా ఒకటి పట్టుకుంటే కూడా మనం ఇన్ని ఈతి బాధలు ఏదో ఒక బాధలు ఉంటుంది, దాని నుండి బయటపడచ్చు. ఈ ప్రాబ్లమ్స్ లేని ఇల్లు ఏది ఉండదన్నమాట. ఎంత ఉన్నా కోట్లకు ఉన్నా ఎంత ఉన్నా కూడా ఏదో ఒక బాధలు ఉంటుంది అనమాట. దానికి వీటి నుండి విముక్తి కావాలంటే ఏదో ఒకటి గట్టిగా పట్టుకోవాలి, మధ్యలో వదిలేయకూడదు అనమాట. పట్టుకోవాలి, లైఫ్ టైం పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత డెఫినెట్ గా దాని నుండి మనం బయటపడతాము. ఆ భగవాన్ కృపా కటాక్షం కలిగి తీరుతుంది. ఒక నిర్దిష్టమైన సమయంలో కూర్చొని నిర్దిష్టమైన స్థానం ఏర్పరచుకుని ఒక వ్రతం లాగా చేయాలి. ఏది పట్టుకుంటే కూడా అది వ్రతంగా చేయాలి. పిల్లలకు నేర్పించండి, ఇంట్లో వాళ్ళు చేయండి. ఇక కష్టం వచ్చినప్పుడే భగవంతుడు కదా, కష్టం లేకపోయినా కూడా దీన్ని చేసుకుంటూ ఉంటే ఆ కష్ట సమయాల్లో బయటపడతాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు గమనించండి, మనకు ఈ గోచారంలో ఏదో ఒక గ్రహాలు ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. వాటి నుండి బయటపడచ్చు అని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.